నమస్తే కిషన్ రెడ్డి మీరేం చేయాలంటే వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు పుష్పగుచ్చాలతో సాదరంగా ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం. కంకణాల శ్రీధరెడ్డి గారిని అమిత్ షా గారికి పుష్పగుచ్చాలతో సాదరంగా ఆహ్వానించాలి. మండల పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నారాయణ రెడ్డి గారు తీసుకో. అటికర లింగయ్య గారిని (224) బూత్ నెంబర్ ఎస్కే ఖలీల్ గారిని మహేష్ గారు బూత్ ప్రెసిడెంట్ ఓపెన్ చేయాలి. ఖలీల్ దత్తాత్రేయ గారికి ఈ సమావేశాన్ని కంకణాల శ్రీధరెడ్డి గారిని నడిపించవలసిందిగా కోరుచున్నాం. హలో, సభా అధ్యక్షులు చెన్ను వెంకటనారాయణ రెడ్డి గారికి, అలాగే ఒక ఇంత చిన్న గ్రామానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారికి, అలాగే జాతీయ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు గారికి, కిషన్ రెడ్డి గారికి, కృష్ణదాస్ గారికి, అలాగే సౌదాం సింగ్ గారికి, అలాగే ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి, అలాగే ఇక్కడ వేదిక పైన కూర్చున్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులు, పెద్దదేవులపల్లి గ్రామస్తులకు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు పెద్దదేవులపల్లిలో భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బూత్ కమిటీ సభ్యులతో సమావేశం అవడానికి వచ్చిన అమిత్ షా గారికి, అమిత్ షా గారు ఇది పెద్ద ఒక చరిత్ర. ఎందుకంటే అంత పెద్ద జాతీయ అధ్యక్షులు ఒక గ్రామానికి రావటం అనేది జనరల్ గా జరగదు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ పేద ప్రజల కోసం వాళ్ళ ఇంటి గడప తొక్కుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఇవాళ ఏ రాష్ట్రంలో పేదల కోసం పాటుపడుతూ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ ఇవాళ అత్యంత మెజారిటీతో విజయం సాధించడం జరుగుతోంది. ఇలా అమిత్ షా గారు ఆధ్వర్యంలో
కోటి సభ్యతో ఉన్న భారతీయ జనతా పార్టీ 11 కోట్లకు ఇవాళ పెరగటం జరిగింది. అలాగే అమిత్ షా గారి ప్లానింగ్తో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ దేశమంతా కూడా 70% 70% ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ ఏదైతే ఉన్నదో, పేదల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో, అందులో కూడా అత్యంత పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరటం, అత్యంత పేదవానికి కూడా అభివృద్ధి ఫలాలు దక్కటం, సంక్షేమ ఫలాలు దక్కటం భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా జిల్లా అధ్యక్షులు నూకల్ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ పండిత్ దీన్ దయాల్ జీ ఉపాధ్యాయ్ కార్య విస్తార యోజన కింద పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి నరేంద్ర మోడీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ అమిత్ షా గారు మీ గ్రామానికి రావడం నిజంగా మనందరికి కూడా ఆనందకరమైన విషయం, ఒక గొప్ప విషయం. ఈరోజు ఈ గ్రామానికి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీల పరిశీలన, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్లి కలుసుకోవడం అనే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. వారు 3 రోజులు నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చి అనేక గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి స్థితిగతులను ప్రత్యేకంగా తెలుసుకోవడమే కాక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, ప్రజలందరినీ కూడా ప్రత్యక్షంగా కలుసుకోవడం నిజంగా ఆనందం కలిగించేటువంటి విషయం. వారు నల్గొండ జిల్లాలో ఇంత సమయం ఇచ్చి 3 రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తున్నందుకు వారికి నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, మనందరి తరఫున మీ పక్షాన స్వాగతం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రానికి దశ దిశ నిర్దేశిస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఇక్కడ లోపల పంపించాలి. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ లోపల రండి దయచేసి ప్లీజ్. పెద్దదేవులపల్లి గ్రామంలోని ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు ఖలీల్ గారు, జగదీష్ గారు, రామరెడ్డి ఏమన్నా అక్కడ మండల అధ్యక్షులు లింగయ్య గారు, జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఈనాడు మన గ్రామానికి పెద్దదేవులపల్లి గ్రామానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు, 13 రాష్ట్రాల్లో అధికారులున్న పార్టీ, కేంద్రంలో అధికారులున్న పార్టీ అధినేత స్వయంగా తెలంగాణ పర్యటనలో భాగంగా 3 రోజుల సందర్భంగా మన గ్రామానికి వచ్చేటువంటి మహోన్నత నాయకులు. ఒకసారి మీరందరూ కూడా కరతాళ దానుల ద్వారా, చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక ఆశలైనటువంటి గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు, బీజేపీ శాసనసభ పక్ష నాయకులు కిషన్ రెడ్డి గారు, ఈ ప్రాంత బీజేపీ నాగున్ సాగర్ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు, మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కృష్ణదాస్ గారు, భూపేందర్ యాదవ్ గారు, సోదన్ సింగ్ గారు, ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు,
గ్రామ సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా ఇంత మండు టెండర్లో నల్గొండ జిల్లాలో బీజేపీ కార్య విస్తరణ యోజనలో భాగంగా అమిత్ షా గారు స్వయంగా మా ఊరికి రావడం అంటే నిజంగా ఇది ఒక చరిత్ర. పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి యొక్క సిద్ధాంతం అంత్యోదయ వారి జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ కార్య విస్తరణ కోసం వారు ఊరూరా తిరుగుతూ ఈ మండు టెండర్లో కూడా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ 3 సంవత్సరాల పాలన ముగించుకున్నది. చక్కటి పాలన, అవినీతికి చిన్న ఆరోపణ లేకుండా 3 సంవత్సరాలు మచ్చలేని నాయకుడు, జవాబుదారీతనంతో పారదర్శకతో వారు చేపట్టే ప్రతి పని, కార్యక్రమము, చర్య పేదల సంక్షేమం కోసం మాత్రమే, బలహీన వర్గాల కోసము, బడుగు వర్గాల కోసము, దళితుల కోసము, రైతు మహిళల కోసము, యువకుల కోసము 110 కార్యక్రమాలు వారు చేపడితే ఈ 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఇవాళ అనుభవిస్తా ఉన్నారు. మరుగుదొడ్లు, పెన్షన్లు, ఇల్లు, అందరికీ పేదలకు ఇల్లు, ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటే స్వయంగా ఇవాళ అమిత్ షా గారు మన గ్రామంలో మోదీ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, మోదీ పథకాలు మన గ్రామానికి చేరుతున్నాయా లేదా, చక్కటి తాగడానికి రక్షిత నీళ్లు వస్తున్నాయా లేదా, ఇవన్నీ పరిశీలించడానికి నిన్న దాదాపు 3 గ్రామాలు ఎండలో తిరిగినారు. ఇవాళ మళ్ళీ 3 గ్రామాలు గ్రామ ప్రజలతోని, పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోని ఈ రకంగా సమాలోచన జరిపి పార్టీని కూడా పటిష్టం చేస్తూ మోదీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన ఇంటికి చేరడానికి ఈ రకంగా మన గడప ముందుకు, మన ఇంటి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోదీ పథకాలు, ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు ఇక్కడ అమలు జరుగుతున్నప్పటికీ కేంద్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తేట్టుగా ఈ ప్రభుత్వము అన్ని రంగాల్లో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి, ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని తుంగలో తొక్కేసి పేదలకు 2 పడకల గదులు అన్నారు, నిరుద్యోగ యువకులకు 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఈ రకంగా 1 కోటి ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేటువంటి మరి సాగునీరు అందిస్తామన్నారు. మన గడప ముందు నుంచి కృష్ణా పోతున్నప్పటికీ కూడా తాగడానికి నీళ్లు లేవు. ఇవాళ ఫ్లోరిన్ బాధతో, ఫ్లోరైసిస్ బాధతో ఇవాళ చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోతున్నారు, కుళ్ళిపోతున్నారు. ఉద్యమ సందర్భంలో ఎన్ని మాట్లాడామో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం విస్మరించింది. అందుకనే సాక్షాత్తు ఇవాళ నల్గొండకు అమిత్ షా గారు వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే అనేక కార్యక్రమాలు నల్గొండ జిల్లా కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ థర్మల్ విద్యుత్ కేంద్రం కోసము మంజూరు చేసే విధానము, అదే రకంగా ఇవాళ రక్షిత నీటి పరిశోధన కోసము చౌటుప్పల్లో ఈరోజు కేంద్రం మంజూరు చేసే విధానము, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నల్గొండ జిల్లాలో బీబీనగర్కు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఇవాళ భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ఇవాళ మోదీ ప్రభుత్వము ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం, నల్గొండ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ జాతీయ రహదారుల అభివృద్ధి కానివ్వండి, సాక్షాత్తు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షాలతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా నల్గొండను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా, తన వంతు కర్తవ్యంగా చేపట్టకుండా విస్మరించి సమస్యలను గాలికి వదిలేసి ఈ రోజు మతపరమైనటువంటి రిజర్వేషన్ల పేరు మీద సమాజాన్ని విడదీసేటువంటి ప్రయత్నం ఏదైతుందో 12% ముస్లిం రిజర్వేషన్లు కూడా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి తన వైఫల్యాన్ని కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి బీజేపీ, పల్లె పల్లెకి మోదీ పేరు మీద అమిత్ షా గారు స్వయంగా సాక్షాత్తుగా మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి మీరెంతో ఆప్యాయతతోని, అభిమానంతోని ఇవాళ బోనాలు, అదే రకంగా పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు, ఇవాళ బతుకమ్మలతో స్వాగతం పలికారు, ఇంటింటికి తిలకం దిద్దారు, వాళ్ళ సమస్యలు ప్రస్తావించారు, మరుగుదొడ్ల గురించి చెప్పారు. అమిత్ షా గారు స్వయంగా వారు విన్నారంటే, ఢిల్లీ ప్రభుత్వం వరకు వెళ్తున్నదంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకము, మరొక వైపు బీజేపీ బాధ్యత కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఆ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం
మోదీ పథకాలన్నీ కూడా వారికి చేరేవేయాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు మరి ఈ పెద్దదేవులపల్లి గ్రామస్తులందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు మనమంతా ఎదురు చూసినటువంటి అమిత్ షా గారి ప్రసంగం వినబోతున్నాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ 35 ఏళ్ల పాలనలో నాగార్జున సాగర్ ఎంతో వెనుకబడి ఉన్నది. నాగార్జున సాగర్లో అంత పెద్ద కృష్ణానది ఉన్నా కానీ ఇవాళ ఏ ఊర్లో కూడా తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ 70 సంవత్సరాల్లో దేశాన్ని ఎలా అయితే అభివృద్ధి చేయలేదో ఇక్కడ నాగార్జున సాగర్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చదువుకోవడానికి కూడా ఎటువంటి విద్యా వసతులు లేకుండా, ఏ మండలంలో కూడా ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేకుండా, కనీసం వైద్యం కోసం ఒక్క హాస్పిటల్ కూడా లేకుండా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకోని విధంగా చదువుకోకుండా ఇవాళ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ అప్పుడు కనిపించి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటూ ఇన్ని రోజులు కాలం గడుపుతున్న ఈ కాంగ్రెస్ కి ఇవాళ నూకలు చెల్లినాయి. రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ అంటే అభివృద్ధి. ఇవాళ ఎన్నో పథకాలు పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాం ఇవాళ బీజేపీ మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ పేద రైతుల కోసం రైతులు వర్షాలు పడకున్నా బోర్లు ఎండిపోయినా వాళ్ళు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఎన్నో పథకాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి పేదల కోసం వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అమిత్ షా గారిని మాట్లాడవలసిందా కోరుతా ఉన్నాను. वो यहाँ रख नहीं पोडियम नहीं वो कागज पहला यहाँ रख ये स्टिल फोटोग्राफर जरा फोटोग्राफ लेकर बैठ जाए प्लीज. बाद में कुछ नया नहीं मिलेगा भैया. प्लीज बैठ जाइए फोटोग्राफ लेकर. बोलती हुई फोटो आ गई, नया कुछ नहीं आएगा. फोटोग्राफर प्लीज प्लीज కూర్చోండి. మీరు ఫోటోలు తీసుకొని కూర్చోండి. వాళ్ళకి కనబడతలేదు. भैया मैं गांव वालों से बात करने के लिए आया हूं, आप सहयोग करिए प्लीज. ఫోటోగ్రాఫర్ ప్రేమేందర్ కూర్చోబెట్టి ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టండి. ఫోటోగ్రాఫర్ కూర్చోబెట్టండి. या तो एक काम करिए भाई, पुलिस के कर्मचारी उनको बीच में आ जाने दीजिए. ఫోటోగ్రాఫర్లను ముందు పంపించండి. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ किशन ఒట్టి ఫోటోగ్రాఫర్లు बीच में आ जाने दीजिए उनको. आ जाओ, चलो आगे आ जाओ और वहां बैठ जाओ भाई, बैठ जाओ. ముందుకొచ్చి కూర్చోవాలి. మరి बैठ जाइए. चलो కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. धन्यवाद सबका. ఎవరు నిలబడద్దు ప్లీజ్. ఇక్కడ ఎవరు నిలబడద్దు. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వాళ్ళు ప్రజలను నేరుగా మాట్లాడాలనుకుంటున్నారు. आप बैठ जाओ भाई, आप भी बैठ जाओ सेट कर कर. మీరు కూడా బనియన్ కూర్చోండి ప్లీజ్. बैठ जाओ आप. కూర్చోలేదు సైడ్ లో రైట్ రండి. बस हो गए, हो गए. बोलिए भारत माता की. ऐसे नहीं भाई, मोदी जी आज गुजरात में है. गुजरात तक आवाज जानी चाहिए कि नलगोंडा जिला के देवपल्ली गांव के अंदर आज पूरा गांव यहां पर भारतीय जनता पार्टी के साथ खड़ा हुआ है. दोनों हाथ उठाकर, मुट्ठी भींचकर बड़े आवाज से बोलिए చేతులెత్తి भारत माता की, भारत माता की. मित्रों, आज दीनदयाल उपाध्याय विस्तारक योजना का
मेरा तेलंगाना में दूसरा दिन है। మిత్రులారా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విస్తారక యోజనలో భాగంగా నాది నల్గొండ జిల్లాలో రెండవ రోజు పర్యటన. आज मैं दूसरे दिन में देउलपल्ली गांव के अंदर आया हूं और आज भारतीय जनता पार्टी की दृष्टि से एक अलग तरीके से भी एक महत्व का दिन है। ఈరోజు రెండో రోజుల పర్యటనలో భాగంగా ఈ పెద్దదేవులపల్లి ఇక్కడ నేను రావడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఈ సంతరించుకున్నది. आज इस मंच पर हमारे बूथ के तीनों अध्यक्ष खड़े हैं, बूथ के तीनों अध्यक्ष खड़े हैं, బూత్ मंडल के अध्यक्ष खड़े हैं, जिला के अध्यक्ष है, प्रदेश के अध्यक्ष है और मैं राष्ट्रीय अध्यक्ष भी यहां पर खड़ा हूं। तो राष्ट्रीय अध्यक्ष से लेकर बूथ के अध्यक्ष तक भारतीय जनता पार्टी की पूरी कैडर आज यहां पर आपके गांव के अंदर आई है। ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మూడు బూతుల అధ్యక్షులు ఇక్కడ మీ సమక్షంలో ఉన్నారు. 4 బూతుల అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, జాతీయ అధ్యక్షులుగా నేనున్నాను. పార్టీ మొత్తము జాతీయ నుంచి బూత్ వరకు కూడా మీ సమక్షంలో ఉన్నదనే విషయాన్ని నేను మీకు అందరూ కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. मित्रों, ये जो भारतीय जनता पार्टी की विस्तार यात्रा है उसमें भारतीय जनता पार्टी ने तय किया है कि मोदी जी के नेतृत्व में कश्मीर से कन्याकुमारी और आसाम से गुजरात तक हर प्रदेश के अंदर भारतीय जनता पार्टी को मजबूत करना है। మిత్రులారా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ కశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మొదలుకొని గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ విస్తరించి ఉందని చెప్పడానికి నేను మీ ముందుకు పెడతా ఉన్నాను. और मैं तो मन से चाहता हूं कि दक्षिण भारत में भाजपा का प्रवेश द्वार तेलंगाना बने, तेलंगाना से हमारी मजबूत पार्टी की शुरुआत हो। నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తెలంగాణ ద్వారా ఈ యొక్క దక్షిణ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రవేశం వస్తుందని, అది తెలంగాణ ద్వారానే అది జరుగుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, जिस प्रकार से नरेंद्र मोदी सरकार देश में 3 साल से चल रही है, इस देश के गरीब के लिए, इस देश के दलित के लिए, इस देश के आदिवासी के लिए, युवाओं के लिए, महिलाओं के लिए, गांव के लिए, किसान के लिए, मजदूर के लिए अनेक प्रकार की योजनाएं भारतीय जनता पार्टी की सरकार लेकर देश के सामने आई है। మిత్రులారా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ల కోసము, రైతుల కోసము, మహిళల కోసము, బలహీన వర్గాల కోసము, యువకుల కోసము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా మీ దగ్గరికి వస్తున్న ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము. और ये सब योजनाओं का एक संपुट बनाकर गरीबों के उत्थान के लिए नरेंद्र मोदी सरकार काम कर रही है। ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలము ఈ పేదలందరూ కూడా అభ్యున్నతి కోసము, బడుగు వారుగా సంక్షేమం కోసమే వారు తలపెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. और नरेंद्र मोदी जी के नेतृत्व में एक देश के अंदर विकास यात्रा शुरू हुई है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి యాత్ర ఇది కొనసాగుతా ఉన్నది. ఇది और मैं चाहता हूं कि तेलंगाना भी नरेंद्र मोदी जी की विकास यात्रा का एक अहम हिस्सा बने। నేను కోరుకుంటా ఉన్నాను, ఈ యొక్క అభివృద్ధి యాత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భాగస్వాములు కావాలనేటువంటిది మా ఆకాంక్ష. मित्रों, जिस प्रकार से तेलंगाना यूनिट ने 2 साल से गांव-गांव जाकर भारतीय जनता पार्टी को मजबूत करने का काम किया है, मुझे भरोसा है 2019 में तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। మిత్రులారా, ఏ రకంగా గత 2 సంవత్సరాలుగా
భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ప్రజా సమస్యలను తీసుకొని పార్టీని పటిష్టం చేస్తుందో, పల్లె పల్లెలో గ్రామ గ్రామంలో నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని సాధిస్తున్నటువంటి విశ్వాసం నాకు కలుగుతా ఉన్నది. हम हैदराबाद से कोई बहुत दूर नहीं खड़े, मगर आज मैं गांव में जाकर आया. यहां पर पीने के पानी की समस्या है, शौचालय की समस्या है, किसान की जमीन केमिकल फैक्ट्रियों ने बर्बाद कर कर रख दी है, रोजगारी नहीं है, युवा बेकार खड़ा है, महिलाओं को, विधवाओं को पेंशन मिलने भी दिक्कत आ रही है. मित्रों, मैं मानता हूं कि नरेंद्र मोदी सरकार ने जो योजनाएं भेजी है वो नीचे पहुंचाने में तेलंगाना सरकार विफल रही है. మిత్రులారా, నేను స్వయంగా ఇవాళ చూస్తా ఉన్నాను. హైదరాబాద్ కు పెద్ద దేవలపల్లి ఎంతో దూరంగా లేదు. అయినా ఇన్ని దశాబ్దాలుగా ఈ గ్రామం ఏ రకంగా విస్మరింపబడ్డాదో. ముఖ్యంగా ఇక్కడ చూస్తా ఉంటే పేదలకు మరుగుదొడ్లు లేవు. ఇవాళ రసాయన కర్మాగారాల ద్వారా రైతులు ఏ రకంగా తమ పంటలు కోల్పోతున్నారో, పంటలు నాశనం అయిపోతున్నారో ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను. కనీసం తాగడానికి కూడా రక్షిత నీళ్ళు లేవటువంటి ఆవేదన నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాల ద్వారా ఈ గ్రామ సమగ్ర అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. मित्रों, नरेंद्र मोदी सरकार ने एक और तो विकास के काम और जन कल्याण के काम शुरू किए, दूसरी ओर देश की सुरक्षा के लिए जब जब सवाल आया नरेंद्र मोदी सरकार चट्टान की तरह खड़ी रही है और सर्जिकल स्ट्राइक कर कर देश के सेना का मनोबल बढ़ाने का काम किया है. మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి, పేదల సంక్షేమము, పేదల యొక్క అభ్యున్నతి మాత్రమే కాదు, ఈ దేశ రక్షణకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు రాజీ పడకుండా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ రకంగా సైనికుల మనోభావాలన్నీ, అదే రకంగా వాళ్ళ సైనికుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ ఉగ్ర శిబిరాల మీద మనం మెరుపు దాడి చేసినటువంటి ప్రభుత్వము అది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, आज इस गांव की लगभग 3000 की आबादी में से 80% लोग इस पंडाल में आए हुए मैं देख रहा हूं. ఈ గ్రామంలో ఉన్న 3000 జనాభాలో 80% మంది వాళ్ళ మరి వారి రాక కోసం మీరు వచ్చి ఇంతమంది పెద్ద సంఖ్యలో హాజరైనంటే ఇది నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. वो ही बताता है कि तेलंगाना की जनता भारतीय जनता पार्टी और श्री नरेंद्र मोदी के नेतृत्व को बहुत आशा के साथ देख रही है. మీ అందరి యొక్క హాజరు స్పష్టం చేస్తా ఉన్నది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి, బీజేపీని కూడా బలోపేతం చేస్తారనేటువంటి ఆశతో మీరందరూ కూడా ఇక్కడ వచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. जिस तरह से मैं आज आपके गांव के अंदर आया हूं, भारतीय जनता पार्टी के हजारों कार्यकर्ता 15 दिन, 6 महीना, 1 साल पूर्ण समय रहकर तेलंगाना के हर गांव के अंदर, हर बूथ के अंदर भारतीय जनता पार्टी को मजबूत करने का काम करने वाले हैं. నేను ఈరోజు చూస్తా ఉన్నాను, తెలంగాణలో వేలాది మంది కార్యకర్తలు నిస్వార్థంగా ఒక త్యాగ భావనతో వేలాది మంది సంఖ్యలో 15 రోజులు, 6 నెలలు, ఒక ఏడాది బీజేపీ ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు అండగా ఉంటూ బీజేపీని బలోపేతం చేయడానికి ముందుకొచ్చినందుకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. मित्रों, मैं कोई लंबी बात करना नहीं चाहता. मैं आपको भरोसा दिलाने आया हूं कि तेलंगाना के विकास के लिए भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार कटिबद्ध है. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఖచ్చితంగా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసము కట్టుబడి ఉంది. అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी सरकार ने बहुत सारी योजनाएं तेलंगाना के लिए भेजी. నరేంద్ర మోడీ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి పంపించింది. हर साल 20,000 करोड़ रुपया ज्यादा भेजने का काम नरेंद्र मोदी सरकार ने किया. ప్రతి సంవత్సరము అదనంగా 20,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పంపిస్తా ఉన్నది. और
बहुत सारे इंस्टीट्यूशन भी भेजने का काम किया है। చాలా సంస్థలను కూడా ఇక్కడికి అనేక సంస్థలు, అది విద్యా సంస్థలు కానీ ఆ వైద్య సంస్థలు కానీ ఈ రాష్ట్రానికి ఇవాళ కేంద్రం మంజూరు చేస్తా ఉన్నది. आने वाले दिनों में तेलंगाना के विकास के लिए और भी जो करना बन पड़ेगा वो सब करने के लिए भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार तैयार है। ఇంకా ఏమైనా కూడా అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రానికి, ఈ పల్లెలకు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే, ప్రజలు భావిస్తున్నట్టయితే కూడా సంపూర్ణంగా సమగ్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, आप सबके माध्यम से समग्र तेलंगाना की जनता को मैं अपील करने आया हूं कि आप भारतीय जनता पार्टी का समर्थन करिए। मोदी जी के नेतृत्व में तेलंगाना को भारतीय जनता पार्टी का एक मजबूत गढ़ बनाने में हमारी सहायता करिए। మిత్రులారా, మీ అందరి ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఈ లక్షిత పథకాలు ఏవైతున్నాయో వాటిని ప్రజలకు చేరవేయడానికి మీరందరూ కూడా బీజేపీని సమర్థించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. और अंत में इस गांव के अंदर हमारा जो कार्यक्रम था उसको गांव के सभी लोगों ने, महिलाओं ने, पुरुषों ने, बच्चों ने, सब ने मिलकर बहुत सफल बनाया है। इसलिए मैं हृदय से आप सबका बहुत बहुत धन्यवाद करता हूं। చివరగా మీరందరూ ఈ గ్రామస్తులు, మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా కలిసి ఈ ఉదయం చేపట్టే ఈ గ్రామంలో కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి సఫలీకృతం చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. मेरे साथ जोर से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम, వందే మాతరం. శ్రీ అమిత్ షా గారి నాయకత్వం. అందరూ రెండు చేతులైతే గట్టిగా నిలబడి అందరు నినాదాలు ఇవ్వాలి. శ్రీ అమిత్ షా గారి నాయకత్వం. రెండు చేతులైతే గట్టిగా శ్రీ అమిత్ షా గారి నాయకత్వం, శ్రీ అమిత్ షా గారి నాయకత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. హలో Sir, thank you very much for honoring our request and coming to Peddadevulpalli, a small village, and assuring us all developments of the poor. Thank you very much, sir. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ భోజనం ఉంది. అక్కడ స్కూల్ ఉంది కదా, స్కూల్లో భోజనం ఉంది, అందరూ భోజనం చేసుకోండి.